వెలుగు చీకటి, వెలుగు చీకటి రెండు ఉన్నాయి దీంట్లోనే. ఎందుకు వెలుగు ఎప్పుడైతుంది అంటే మంత్రి పదవి ఇస్తే వెలుగు పోయి చీకటి అవుతుంది. వెలుగు ఎప్పుడైతుందంటే ఇప్పుడు రాసుకొస్తుంది కొన్ని బాగానే, తిట్టుకుంటా కొన్ని, పొగుడుకుంటా కొన్ని. ఇక ఇది కానిస్టేబుల్కి సంబంధించిన వార్త. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం, షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసిసి చీఫ్ ఖార్గే, పార్టీ ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్ లోనైనా పనిచేస్తే ఒక పని చేయరు. మీ అన్ననే వేయవలసింది జైల్లో, అన్నవాన్ జైల్లో మీ అన్ననే వేయవలసింది. దానికి తగ్గట్టు నిన్ను ఎత్త అయిపోతుంది. ఎందుకంటే మొత్తం దోషిపడేసింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం దోషిపడేసింది. బాగానే ఎంచుకున్నావు, మంచిగానే ఎంచుకున్నావు. అండమాన్ అనేది బరాబరే సరిపోతుంది. ఇప్పుడు మీ ఆయనకు కూడా సరిపోతుంది. భక్తి పేరుతోటి మొత్తం క్రైస్తవులను లూటి పెడతాడు, లూటి పెట్టి పడేస్తాడు క్రైస్తవులను. భక్త్యా వ్యాపారమా? ఎక్కడికి తీసుకొచ్చిన క్రైస్తవాన్ని? అండమాన్లోనైనా పోటీ చేస్తా అంటాను. చెయ్యి, తీసుకపోయి అండమాన్ జైలు వేయర్రి ఒకసారి, ఎత్త తెలుస్తుంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, వీళ్ళకంటే నీతిపరులు లేనట్టు మాట్లాడతారు. ఎవరు? షర్మిల భర్త, ఇంకా వీళ్ళ అన్న జగన్ అన్న నయం. ఇటువంటి ఏతుల మాటలు మాట్లాడు, ఇటు పొంకడు ఇట్లా. ఓ పని చేయరు, మీ ఆయన నువ్వు కలిసి ఇద్దరు కొత్త ప్రత్యేకమైన దేశాన్ని ఏర్పాటు చేయరు. ఇంకా మంచిగా దోసుక తినచ్చు. మిమ్మల్ని నమ్మే వాళ్ళని వెనకబడి వస్తే మొత్తం దోసుక తినచ్చు. వీళ్ళ నాయన కలాట ఇక్కడ. ఈ రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది వీళ్ళ నాయన కలాట. మరి 10 సంవత్సరాలు గుర్తుకు రాలే మీ నాయన కళ? మనం కాంగ్రెస్కి ఎదురు తిరిగేద్దామా. వీళ్ళ నాయన ఏం చేసిండంటే ఒకసారి ఇందిరాగాంధీతో వీళ్ళ నాయనకు లొల్లి వచ్చింది. లొల్లి వస్తే ఏం చేసిండు? ఇందిరా కాంగ్రెస్ అని ఉండే, దానికి బదులుగా రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీ పెట్టిండు వీళ్ళ నాయన. రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీ పెట్టి ఎమ్మెల్యేలను కొందరిని గెలిపించుకోవాలని చూసి దెబ్బతిని మళ్ళా యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అయితే వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట అన్నాడు, ఎప్పుడు కూడా మనం పార్టీకి విధేయులుగా ఉండాలి, వ్యక్తిగత ఎజెండాతోటి బయటికి పోవద్దు. ఆ తప్పు నేను తెలుసుకున్నా, మీరు ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయొద్దు అని పార్టీలకు ఆ రోజు పార్టీలో ఉన్న నాయకులందరికీ ఒక మంచి మాట చెప్పిండు. మరి వీళ్ళు ఏం చేసిండ్రు? వ్యక్తిగత స్వార్థంతో కాంగ్రెస్ నాగం చేసి వీళ్ళ అన్నో పార్టీ పెట్టుకున్నాడు, ఏమో పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏ దిక్కు లేక మళ్ళా వచ్చి చేతులు పట్టుకో, మా నాన్న మిమ్మల్ని ప్రధానమంత్రి చేయాలని రోజు కాళ్ళకి వచ్చి చెప్తాడు, మాకు మేము ఎట్లా మర్చిపోతాం సార్, మా అంత నీతిమంతులు ఉన్నారా సార్, ఏదో మా అన్న మోసం చేసిండు కానీ నేను మోసం చేస్తున్నా సార్, మళ్ళీ మా నాన్న కళలకు రాగానే వచ్చిన వెంటనే మీకు పుష్పగుచ్చం ఇచ్చిన సార్ అని చెప్తాను.